ఇది యాంప్లిఫైరు 2.1 అంటే 4 స్పీకర్ల కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది, యూఎస్బి సపోర్ట్ చేస్తుంది, MP3 సాంగ్స్ అన్నీ వస్తాయి. మనం ఏదైనా టీవీ నుంచి కనెక్షన్ ఇచ్చుకొని ఆడియో అనేది బయటికి వినొచ్చు. దీంట్లో నుంచి మళ్ళీ వచ్చి మెమరీ కార్డ్ పెట్టి పాటలు వినొచ్చు. ఇట్లుంటుంది ఇది. దీంట్లో బేస్ వస్తుంది, స్టీరో వస్తుంది, వాయిస్ వస్తుంది. తక్కువ బడ్జెట్లో మంచి యాంప్లిఫైర్ ఇది. మనం హోమ్ థియేటర్లు కొనలేకుండా ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొనేది అనుకొని తక్కువ సౌండే మనం వినేది అనుకుంటా అంటారు కదా, అలాంటి వారి కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. మంచి సౌండ్ వస్తుంది. ఇది 4440 IC అనే 2 IC వస్తుంది. దీంట్లో బ్యాక్ సైడ్ ఉండే పిన్నుకు మనము టీవీ నుంచి మొబైల్ నుంచి కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, సెటర్ బాక్స్ నుంచి కూడా. ఇక్కడ స్పీకర్లు కలెక్షన్ ఇచ్చుకోవాలి. 4 స్పీకర్లు మనం ఇచ్చుకోవచ్చు, కానీ 2 స్పీకర్లు అయితే బాగా సౌండ్ వస్తుంది. మనం 6 ఇంచీలు, 4 ఇంచీలు, 8 ఇంచీలు అంతవరకు మాత్రం బాగా సపోర్ట్ చేస్తాయి స్పీకర్లు. ఊఫర్లు, సబ్ ఊఫర్లు కాదు, మామూలు స్పీకర్లు. ఇది దాని రిమోటు. మనం సాంగ్స్ మార్చుకునేకి, మెనూ ఆఫ్ చేసేదానికి బ్లూటూత్కి సంబంధించిన రిమోటు. ఇప్పుడు మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ అనేది చెక్ చేద్దాం ఎలా వస్తుందో. ఈ బ్లూటూత్ అనేది దీని మోడల్ నెంబరు. ఆ మోడల్ అనేది మనకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే ఇట్లా ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత సాంగ్స్ ప్లే చేసి చూద్దాం. యూఎస్బి కనెక్షన్ ఇచ్చి సాంగ్స్ ఎలా వస్తాయో చూద్దాం. సౌండ్ క్వాలిటీ చల్లగా నల్లుకుంటది మెల్లగా